హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకైతే చాలామంది కామెంట్ చేస్తున్నారండి. మీ ప్రతి కామెంట్ని నేను చదువుతాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున. అయితే మీ కామెంట్కి అయితే నేను కంపల్సరీగా అయితే రిప్లై ఇస్తాను, 1-2 రోజులు లేట్ అయినా కూడా. ఆ జ్యూసులకి అయితే నా దగ్గర ఒకటే మిక్సీ జార్లో కొన్నది ఒక్కటే ఉంది, మిక్సీతో పాటు కొన్నది. అయితే ఈ బ్లెండర్ బాగుందని నేను చూశాను అనమాట ఆన్లైన్లో. ఈరోజు వచ్చింది అది. ఇంకా ఇంతవరకు నేను చూడలేదు అది మీ ముందే నేను ఓపెన్ చేసి చూపిస్తాను రండి. ఈరోజు వ్లాగ్లో ఏమేమి చేశానో కూడా అది కూడా చూసేద్దాం రండి. ఇదిగోండి, నేనైతే నాకు ఈ టైంకి లెగిస్తే పనులు తొందరగా అయిపోతాయి. ఇంకా చాలా వరకు 5-4:30 అలా లెగుస్తాను. కొంచెం ముందు లెగిస్తేనే మనకి పనులు చేసుకోవడానికి, పిల్లలకి బాక్సులు అవి కట్టడానికి కూడా హడావుడి అనేది ఉండదండి. ఇంకా గిన్నెల పని, ఈ స్టవ్ క్లీనింగ్ ఇదైతే నేను ఎక్కువ నైటే చేసేసుకుంటాను. ఇంకెప్పుడన్నా కుదిరినప్పుడైతే ఇంకా మార్నింగ్ అయితే కొంచెం పైన తుడుచుకుంటాను. చాలా వరకు నైటే అయిపోతాయి నాకు పనులన్నీ. ఎందుకంటే మార్నింగ్ మనం లెగవంగానే అండి వంటగది కొంచెం నీట్గా చూడంగానే మనకి ఎక్కడ ఉంటే చేయడానికి కూడా మనకు కూడా చాలా ఈజీ అవుతుంది. అది ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయనుకోండి, ఇంక లెగవంగానే మనకి ఏది చెయ్యాలో అర్థం కాదనమాట. నాకైతే ఫస్ట్ నుంచి ఇదే అలవాటు. ముందే నేను నైట్ అంతా నేను స్టవ్ కానీ వంటగది అంతా ఏదేది కావాలో అవన్నీ నీట్గా చేసి పెట్టుకుంటే నాకైతే పొద్దున్నే లెగవంగానే పని ఈజీగా అయిపోద్ది. ఇదిగోండి, ఈరోజు మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇంకా మా పెద్ద బాబు జ్యూస్లు అవి తాగడ చెప్పాను కదా మీకు. ఇదిగోండి, నేను ఇది ప్రెస్టీజ్లో కొన్నాను, ఈ స్టీమ్ చేసేది. ఇదిగోండి, ఇలా కింద నీళ్లు పోసేసి ఇలా చిలకడ దుంప అయితే ఒక 2 చిలకడ దుంపలు ఉంటే కోసి ఇలా ముక్కల్లా పెడుతున్నా. ఇందులో ఉప్పు వేయొద్దండి. ఉప్పు కానీ ఈ ముక్కల్ని డైరెక్ట్ నీళ్ళల్లో పడేసి ఉడకపెట్టేవాళ్ళం కదా ఇదివరకు. అలా అయినా కూడా అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి. ఇలా పెట్టి చూడండి, చిల్లులు గిన్నె ఉన్నా సరే కింద నీళ్లు పెట్టి పైన గిన్నె పెట్టేసి మూత పెట్టండి. ఇవైతే తినడానికి టేస్ట్ బాగుంటాయి, ఇందులో ఉన్న పోషకాలు ఏవి పోవు. ఇదిగోండి, ఒక 2 నిమిషాలు పెట్టారంటే చక్కగా ఆవిరి మీద ఉడికిపోతాయి. ఇంకా స్వీట్ కానే కానీ ఏమన్నా కూరగాయ ముక్కలే కానీ ఏది బాయిల్ చేయాలన్నా మీరు ఇలా పెట్టేసి చూడండి, మనకు పని తొందరగా అయిపోద్ది, నీట్గా కూడా ఉంటుందండి. తినేటప్పుడు కూడా మనకు చక్కగా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే పెడతాను. ఇదిగోండి, కొన్ని ఇంకా మా పెద్ద బాబుకి అయితే దీనికి నీరు కూడా పట్టదనమాట. పిల్లలు ఒక్కోసారి పట్టుకుంటే నీరు పట్టేసినా కూడా తినరు. ఇలా ఇచ్చేసాను బ్రేక్ఫాస్ట్. ఇంకా మా పెద్ద బాబు, మా చిన్న బాబును మా పాప అయితే ఇంకా జ్యూస్ కావాలన్నారు. ఒకళ్ళేమో చూడండి పిల్లలు ఎంత విసిగిస్తారో పొద్దున్న పూటే. ఒకళ్ళేమో పాలకూర జ్యూస్ అన్నారు, ఇంకొకళ్ళేమో నేను అది తాగనన్నారు. అందుకనే మా పాపకైతే పాలకూర జ్యూస్ తీసానండి. ఒక ₹10 పాలకూర, అది ఒక యాపిల్ వేసాను, చిన్న అల్లం ముక్క వేసాను, కొద్దిగా నిమ్మరసం తేనె కలిపాను. ఇంక చిన్నోడైతే నాకు అది వద్దన్నాడని మళ్ళీ వాడికి క్యారెట్ జ్యూస్ అయితే చేస్తున్నాను. ఈ క్యారెట్లో కూడా మామూలు క్యారెట్లే వేసేసానండి, కొద్దిగా తేనె నిమ్మరసం కలుపుతాను. ఇదిగోండి, వీళ్ళిద్దరికైతే జ్యూస్ ఇలా ఇచ్చేస్తాను. వీళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ ఇదనమాట, వీళ్ళకి ఇదే నచ్చుద్ది. ఇంకెవరికి ఏది నచ్చితే వాళ్ళకి అలా ఇచ్చేస్తాను. ఇంకా వీళ్ళకి జ్యూసులు ఇచ్చేసి ఇదిగోండి, పిల్లలకైతే ఈ పాలకూర జ్యూస్ అయితే చాలా మంచిదండి. అందులో యాపిల్ ఉంటుంది, పాలకూర కూడా పిల్లలకైతే మంచి కాల్షియం కూడా అందుతుంది. వీడేమో క్యారెట్ జ్యూస్ తాగుతాడు. ఈ క్యారెట్లో కూడా నేను కూడా తాగాను, చూశారు కదా. పెద్దవాళ్ళని తాగినా కూడా అంతేం షుగర్ ఏం పెరగదండి. కాకపోతే కొంచెం క్వాంటిటీ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకా పిల్లలు ఇదిగోండి ఒక్కొక్కళ్ళు వాళ్ళకి బాక్సులు కూడా కట్టేశాను అనమాట. ఒక్కొక్కళ్ళు అయితే ఇలా వెళ్ళిపోతారు. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇదిగోండి, నేను ఇది క్లిప్పింగ్ సరిగ్గా తీసి చూపించలేదు. కొద్దిగా బియ్యం, రాగులు, పచ్చిశనగపప్పు, మెంతులు ఎక్కువ వేసాను, కొద్దిగా ఒక గుప్పుడు పెసరపప్పు, ఏవి నా దగ్గర ఉంటే అవి వేసి రాత్రి నానబెట్టాను.
ఇప్పుడు వెయిట్ తగ్గాలంటే ఇంకా నేనైతే ఇలాంటివి తినాలండి. ఇది రాగుల క్వాంటిటీ ఎక్కువ ఉంది. ఇందుకైతే చిన్న కొబ్బరి ముక్కుంటే ఇదిగోండి ఇలాగా కొబ్బరి పచ్చడి చేద్దామని చెప్పి, ఈ కొబ్బరి పచ్చడిలో చింతపండు కాకుండా ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కదండీ! కొన్ని మామిడికాయలు ఏసి చూడండి. ఈ కొబ్బరి పచ్చడిలో ఇలా పచ్చి మామిడికాయలు ఏసి ఇలా పచ్చడి చేస్తే టేస్ట్ అయితే చాలా చాలా బావుంది. అన్నంలోకి కూడా బావుంటది ఇది. ఇంకా నాకు దోసలోకి అని చెప్పి ఇక కొద్దిగా అయితే నేను చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇదేమో రాగులు వేసిన మల్టీగ్రెయిన్ దోశ అనమాట. రాగులు చూపించాను కదా మీకు. కొద్దిగా అయితే నేను వేసి ఇదిగోండి కొద్దిగా నానబెట్టుకున్నాను. ఇంత పిండి అయింది. ఇంకా కొంచెం ఉంటే మా పాప కూడా ఇష్టమే. మా పాప కూడా తినుద్ది ఈ దోశ. ఇంకా వెయిట్ లాస్‌కి వెయిట్ తగ్గాలంటే ఏదో ఒకటి కష్టపడాలి కదండీ! మనకి రిస్క్ లేనిదే రస్క్ రాదు. అందుకనే నేను ఇదైతే ఒక్క దోసే తింటున్నాను. చాలా సేపు ఆకలేదండి. టేస్ట్ కూడా చాలా బావుంది. ఇంకా బ్రౌన్ రైస్ ఉన్నా వేయొచ్చు. నా దగ్గర ఆ రోజు ఇంక లేదని కొద్దిగా ఒక గుప్పుడే ఏసాననమాట తెల్ల బియ్యం. ఇలా అన్నీ మనం ఈ రాగులు, జొన్నలు, సజ్జలు ఇవి కలిపి కూడా దోసేస్తే చాలా భలే బావుంటది. మనం వెయిట్ పెరగం. ఆకలి వేయదనమాట. ఇంకా ఈ నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసానండి. ఇంకా మార్నింగ్ పిల్లలకి బాక్సులు కట్టాలని చెప్పాను కదా! ఇదిగోండి. అది బచ్చల కూర, చుక్క కూర. ఈ క్యారెట్టు, బీన్స్ ఏమో కూర చేద్దామని. ఎప్పుడు నేను పప్పు వండినా ఇలా 3 రకాల పప్పులు వేసి వండుతాను. పెసరపప్పు కొద్దిగా ఒక గుప్పుడు, కందిపప్పు, ఇది మైసూర్ పప్పు, ఇది కూడా కందిపప్పే. ఇలా ఈ 3 రకాలు ఏసిన పప్పు వండి చూడండి. కూర అయితే చాలా టేస్ట్ అనిపిస్తది. ఇదిగోండి క్యారెట్టు, ఈ బీన్స్ ఇలా నేను ఫ్రైలా చేస్తాను ఇది. ఇదిగోండి ఈ బీన్స్‌లో కూడా ఎక్కువ ఫైబర్ పీచు పదార్థాలు ఉంటాయి. క్యారెట్ కూడా కంటికి మంచిది. బ్లడ్ కూడా చక్కగా ఇంక్రీజ్ అవుతుంది. చాలామంది అడిగారు మీరు బ్లడ్ ఎక్కువ ఉంది కదండీ! బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడానికి వీడియో చేయమని. నేను ఎక్కువ వాడేది ఇలాంటియేనండి. ఇంకా పిల్లలకి బాక్సులు కట్టేసినాక నాకైతే ఇంత కూరలు మిగిలినాయి అనమాట. నేనైతే ఒక్కటి మల్టీగ్రెయిన్ చపాతీ ఒక్క చపాతీ చేసుకున్నాను. సరిపోదండి ఆకలి అనిపిస్తది. ఇంట్లో పనంతా చేసుకుంటాం అయినా ఆకలి అనిపిస్తది. ఇంకా బరువు తగ్గాలంటే కొన్ని కొన్ని తగ్గించుకుంటేనే మంచిది. అయితే కూరలు ఎక్కువ వేసుకోండి. ఇంకా కీర, క్యారెట్ అవన్నీ కూడా ఇలా సలాడ్‌లో పెట్టుకోవచ్చు. ఇంకా ఆ రోజు నా దగ్గర ఏమి లేవు. ఉంటే మనం ఈ చపాతీ, కూరలు, కొంచెం కీర ముక్కలు అవి తింటే మనకైతే లంచ్ సరిపోద్ది. బాయిల్డ్ ఎగ్ తిన్నా కూడా సరిపోద్ది. ఇంకా ఆ రోజు ఇంక లేవని చెప్పి ఉన్నంత వరకు అయితే ఇంకా పిల్లలకి బాక్సులు కట్టేసినాక ఇంతవరకు ఉంటే అది పెట్టేసుకొని నేను లంచ్ అయితే తినేస్తున్నానండి. ఇంకా ఒక గుప్పుడు బ్రౌన్ రైస్ ఉన్నా పెట్టుకోవచ్చు. ఇంకా అయన్నీ వండే ఓపిక లేదు. ఇంకా అందుకనే చెప్పి ఈ కూరలతో తింటే మనకు లంచ్ సరిపోద్ది. ఇది కూడా మల్టీగ్రెయిన్ చపాతీ అండి. ఇది నేను అన్నీ వేసి ఆడిచ్చిన పిండిని చూపిచ్చాను చూసారా? ఇలా తిన్నారంటే మీకు లంచ్ అయితే కంప్లీట్‌గా సరిపోద్ది. ఇంకా డిన్నర్ కదా! ఇదిగోండి రాత్రికైతే నేను ఇలా కొన్ని ఓట్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ ఓట్స్‌లోనేమో ఇలా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఒక టమాటా కోసాను. అందులో గింజలు అవి తీసేసాను. ఒక పచ్చిమిరపకాయ ఇలా కోసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో అయితే మనం క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము అయినా వేసుకోవచ్చు. కొద్దిగా పాలకూర అన్నా వేసుకోవచ్చు. నేనైతే పాలకూర ఉన్నా వేస్తాను. లేతే మెంతికూర మన ఇంట్లో ఎప్పుడన్నా పండించుకున్న మెంతికూర ఉన్నా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మనం ఈ ఓట్స్‌తో మనం ఆమ్లెట్ ఏసుకొని తిన్నామంటే డిన్నర్ సరిపోద్దండి. ఈ ఓట్స్‌లో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటది కాబట్టి మనకు ఆకలేయదు. ఇదిగోండి ఒక్క కోడిగుడ్డు వేసి నేనైతే ఈ కొన్ని మిరియాల పొడి, మిరియాలు మీకు చూపిస్తున్నాను. నా దగ్గర మిరియాల పొడి అయితే ఉంది. ఈ ఓట్స్‌ని కొంచెం దోరగా ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది టేస్ట్ బావుంటదండి. నేనైతే ముందే కొన్ని నాకెంత కావాలో అంత ఫ్రై చేసేసుకున్నవి ఒక సీసాలో పెట్టుకుంటాను. ఇంకా మీకు చూపించాలని చూపిస్తున్నాననమాట. ఇదిగోండి ఇలా కొంచెం కొద్దిగా వేపుకుంటే ఆ పచ్చిపోయి మనకైతే కొద్దిగా ఒక్క మిక్సీ తిప్పితే చాలండి. ఇదిగోండి ఇలా బరకగా మిక్సీ తిప్పుకున్నామంటే కుదరదు అనుకునే వాళ్ళైతే మీరు ముందే ఇలా మిక్సీ పెట్టేసుకొని ఒక సీసాలో వేసుకున్నారంటే ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు. ఇదైతే నీళ్ళతో అన్నా కలపొచ్చండి. నేనైతే టేస్ట్ ఉంటదని చెప్పి కొద్దిగా పాలతో ఇదిగోండి కొంచెం పాలు తీసుకొని చిన్న గ్లాస్‌తో పెడితే ఇదైతే చక్కగా ఈ ఓట్స్ అనేవి చక్కగా నానతాయండి. పాలు ప్లేస్‌లో మీకు ఇష్టం లేకపోతే నీళ్ళు కూడా పోసుకోవచ్చు. నేను ఒక్క కోడిగుడ్డుతో చూపిస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఏంటమ్మా విజయమ్మ నువ్వైతే ఇంట్లో ఉంటావు ఇన్ని మాటలు చెప్తున్నావు. ఒక్క కోడిగుడ్డుతో ఎక్కడ మాకు సరిపోద్దని.
2 గుడ్లన్నా ఏసుకోవచ్చండి. 3 అన్నా ఏసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఆఫీసులకెళ్ళేవాళ్ళు, కంపెనీలకెళ్ళేవాళ్ళు, ఎక్కువ కష్టం చేసేవాళ్ళైతే మీరు 2 గుడ్లు, 3 గుడ్లు ఏసుకోవచ్చు. ఓట్స్ కూడా క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇదైతే ఫైబర్ ఎక్కువ ఉంటదండి. తొందరగా ఆకలేదు. లేదు ఒక యెల్లో సన్నమైన తినకూడదంటే వైట్ కూడా ఏసుకోవచ్చు. లేదు కోడిగుడ్డు వద్దు అనుకుంటే ఉట్టి ఓట్స్‌తో కూడా వేసుకోవచ్చండి. పాలకూర గానీ, లేపోతే మెంతికూర గానీ అలాంటివి ఆకుకూరలేసి కూడా మీరు వేసుకోవచ్చనమాట. నేనైతే ఇలా కోడిగుడ్డు వేసి చూపిస్తున్నాను. ఇదిగోండి కొద్దిగా నానిన తర్వాత మనం కట్ చేసుకున్నవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇందులో ఎక్కువ ఈ కూరగాయ ముక్కలే ఉన్నాయి కాబట్టి మనం బరువు తగ్గడానికైతే చాలా హెల్ప్ అవుతుందండి ఇది. ఇదిగోండి మనం కలిపేసుకున్న కోడిగుడ్డు కలిపేసుకొని వేసేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం పనే గానీ, మనం కొంచెం బరువు తగ్గాలంటే కొంచెం హెల్తీగా తినాలి. లేదు తినకుండా ఉన్నామనుకోండి ఆకలేసి ఇంకా ఎక్కువ తినేస్తాము. అందుకే నేనైతే ఇది రెడీ చేసి పెట్టుకున్నాననమాట. ఇంకా రాత్రికి ఏసుకుందామని. ఏమీ తినకుండా ఏ చెరుకు రసమో, ఏ కొబ్బరి నీళ్ళో తాగినా కూడా ఆకలనిపిస్తదండి. నిద్ర అస్సలు పట్టదు. మనకి అన్నం తిని ఉన్న ప్రాణం గదా! అసలు అన్నం తినకపోతే అసలు నిద్ర పట్టదు. ఇంకా కొద్దిగా మనం ఇలా అలవాటు చేసుకున్నామంటే బరువు కూడా తగ్గుతామండి ఈజీగా. ఇదిగోండి నేను ఒక కోడిగుడ్డుతో వేశాను కదా! ఓట్స్ అయితే ఇంకా కావాలంటే మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి. ఇదైతే తినడానికి కూడా టేస్ట్ కూడా చాలా బావుంటది. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకే కాదు, పిల్లలు స్కూల్ నుంచి రాంగానే ఏదన్నా అమ్మ ఏదన్నా ఇవ్వు ఏమన్నా పెట్టు అంటారు. అయితే బయట ఫాస్ట్ ఫుడ్స్ ఏం కాకుండా మీరు ఇలా చేసి ఇచ్చారంటే ఇది చాలా హెల్తీ కూడా. ఇదిగోండి ఇలా కాసేపు మూత పెట్టి తీసేస్తే ఈ కోడిగుడ్డు, ఓట్స్ ఇవన్నీ చక్కగా మగ్గుతాయి. ఓట్స్‌ని మనం ఫ్రై చేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా చాలా బావుంటది. ఇలా కూడా మీరు ఈసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇలా రాత్రిపూట డిన్నర్‌లో అయితే తొందరగా 6 లోపే తినేయాలి. మళ్ళీ ఎక్కువ టైం ఇంట్లో ఉండేవాళ్ళమే కాబట్టి ఇంక తొందరగా నేనైతే కొన్ని ఇలా టమాటా ముక్కలు అయితే చిలకడ దుంప తింటే షుగర్ పెరుగుతుందండి. నేను ఊరికే చిన్న ముక్కలు 2 అయితే పెట్టుకున్నాను. లేతే ఇంకా ఆకలి అనిపిస్తదనమాట. ఇదిగోండి ఈరోజైతే కుక్‌వెల్ అనమాట. ఇది బ్లెండరు. కుక్‌వెల్ కంపెనీ. ఇదైతే 5 జార్లు ఇచ్చారు. బావుందని చెప్పి ఇది ఆర్డర్ చేశానండి. నా దగ్గరైతే ప్రెస్టీజ్ మిక్సీ ఉంది. ఆ మిక్సీతో పాటు వచ్చిన జార్‌నే నేను ఈ జ్యూసులు చేస్తున్నానిప్పుడు. అదైతే ఈ మధ్య బ్లేడ్ కూడా పాడైపోయింది. మా ఆటకెళ్ళి బ్లేడ్ ఏయించుకురావడం, ఒక్కోసారి ఒక్కటే ఉందండి. అది బాగా రిస్క్ అవుతుందనమాట. ఇంకా పెద్ద పెద్ద ఈ జ్యూసర్లు కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. ఇదైతే బావుంది. చిన్న చిన్న పొడులు మనం ఏదన్నా అప్పటికప్పుడు ఈ గుమ్మడి గింజలు, కరివేపాకు పొడులు మనం ఏదన్నా చేసుకోవాలంటే కొద్దిగా కూడా చేసుకోవచ్చనమాట. చాలా బావుందని నేను దీని రివ్యూ చూసే కొన్నానండి. ఇది వాడిన తర్వాత ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను నేను. అయితే పిల్లలకి ఇద్దరికి 2 జ్యూసులు కావాలనుకోండి. దీనికి 5 జార్లు ఇచ్చారనమాట. మనం జ్యూసులు కూడా అలా చేసి మళ్ళీ ఆ బాటిల్స్ కూడా చాలా బావున్నాయి. అవి కూడా మనం ఇలా లోపల ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. లేతే మనం కాసేపు నాకు వాడుకుంటామంటే దాన్ని గ్లాస్‌లాగా కూడా దాంతోనే తాగేయొచ్చు. బావున్నాయండి. ఇదిగోండి ఇలా జార్లయితే 3 పెద్దయి ఇచ్చారు. 2 జార్లేమో చిన్నవి. చిన్నవి ఒక్కోసారి మనకు కొద్దిగా మిరియాల పొడి కావాలనుకోండి చిన్న జార్‌లో చేసుకోవచ్చు. ఒక్కోసారి ఏదైనా పొడులు కొద్దిగా కావాలనుకుంటే చేసి అలా మనం పెద్ద పెద్ద సీసాల్లో స్టోర్ చేసుకునే బదులు అప్పటికప్పుడు చేసుకున్నవే టేస్ట్ అనమాట. అవే బావుంటాయి. ఇదిగోండి ఇది బ్లెండర్ అయితే ఇలా ఉందనమాట. ఇది 2400 అనుకుంటా అండి దీని కాస్ట్ అయితే. ఒకవేళ మీకు ఇది నచ్చినట్టయితే మీది కావాలి అనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి. నేనైతే డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే ఇస్తాను. ఇదిగోండి. అయితే దానికి ఆ జార్లకైతే విడిగా మూతలు కూడా ఇచ్చారు. ఆ మూతలనైతే మనం ఇలా బాటిల్‌లా మూత పెట్టేసుకున్నా ఉంచుకోవచ్చు. మళ్ళీ ఇంకో పెద్ద మూతలైతే మనం ఎప్పుడన్నా బయటికెళ్ళినప్పుడైతే ఆ మూతలు పెట్టి మనం ఇలా బాటిల్‌లాగా తాగడానికి కూడా ఇచ్చారు. బావుందండి. నాకైతే నచ్చిందిది. జార్లు ఎక్కువున్నాయనమాట. మా మిక్సీ జార్ ఏదన్నా పాడైపోయినప్పుడు కొన్నా కూడా బయట రూ. 250, 300 అలా ఉంది. ఒక్కో జార్ కొత్తది కొనాలన్నా కూడా. ఇదిగోండి చిన్న జార్ ఇది. పెద్ద వాటిల్లో జ్యూసులు చేసుకోవచ్చు. చిన్న కొద్దిగా చట్నీ కావాలనుకోండి అప్పటికప్పుడు మనం దీంట్లో చేసుకోవచ్చు.
ఇవి పెద్దయన్నమాట. ఇలా మూత పెట్టి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వీటిని. అయితే ఆ కింద పేర్లున్నాయండి. మనం దేనికి ఏది చేసుకోవాలని జ్యూస్‌కొకటి, పొడులకొకటి అలా ఉన్నాయి. దాన్ని బట్టి మనం అయి చూసుకొని దేంట్లో అయితే ఏ బ్లేడ్‌కైతే మనకి జ్యూస్ అవుతుంది, దేనికైతే పౌడర్ అవుతుంది, దేనికైతే చట్నీ అవుతుంది ఇవన్నీ చూసి మనం చేసుకోవచ్చు. ఇదిగోండి ఇదైతే మూత ఇలా ఉంది. ఈ మూతనైతే మనం బాటిల్‌లాగా పిల్లలకి పోసి ఇచ్చేస్తే దాంతో కూడా ఇంక దాంతోనే తాగేయొచ్చనమాట. విడిగా గ్లాస్‌లో పోసుకోకుండా. ఒకవేళ మొన్న నేను బయటికెళ్ళినప్పుడు బ్యాగ్‌లో పెట్టుకెళ్ళాను కదండీ బాటిలు. అలా ఇది కూడా మనం ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు ఇలా మూత పెట్టేసి బయటకి పట్టుకొని వెళ్ళిపోవచ్చు. లేతే ఫ్రిడ్జ్‌లో అలాగే పెట్టేద్ది. ఇంట్లో మనం జ్యూస్ గానీ ఏది చేసుకున్నా అలా స్టోరేజ్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్‌లో కూడా ఇది ఫ్రిడ్జ్‌లో కూడా పట్టుద్ది. ఈ బాటిల్ పెట్టేసుకోవచ్చు. మొత్తం 5 వచ్చినాయండి. 3 పెద్దయి, 2 చిన్నవి. ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.